హాయ్ అందరికీ. ఎంతో టేస్టీగా, సింపుల్‌గా అయిపోయే ఈ సోయా చంక్స్ పులావ్‌ని చేసుకోండి. ఎప్పుడైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుందండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక గ్లాసుడు బియ్యాన్ని తీసుకోండి. ఎయిదర్ నార్మల్ రైస్ కానీ, బాస్మతి రైస్ కానీ తీసుకోండి. వీటిని 1, 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని, ఒక నిండా నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకోండి. ఈలోపు వేరొక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్ దాకా సోయా చంక్స్‌ని వేసుకొని, దీంట్లోనే కొద్దిగా వేడి నీళ్లు పోసుకోండి. సోయా చంక్స్ ఇలా వేడి నీళ్లు పోసుకోవడం వలన చక్కగా నానిపోయి 2-3 నిమిషాల పాటు వదిలేసి తర్వాత ఇలా డ్రైన్ అవుట్ చేసుకొని వేరొక బౌల్‌లోకి తీసుకోండి. అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్‌ని పెట్టేసుకోండి. దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల దాకా నూనెని కానీ, నెయ్యిని కానీ వేసుకోండి. దీంట్లోనే హోల్ బిర్యానీ మసాలాలు వేసుకొని, సన్నగా తరిగిపెట్టిన ఒక ఉల్లిపాయి, 2-3 పచ్చిమిరపకాయలు వేసేసుకొని, ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయాక దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక, బాగా పడిన 2 టమాటాలను దీంట్లోకి వేసుకోండి. టమాటాలను కొంచెం మగ్గించేసుకోండి. వీటిని మనం ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయాక దీంట్లోనే మనం టేస్ట్‌కి తగినంత సాల్ట్‌ని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారాన్ని, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేసుకోండి. ఈ మిశ్రమాన్నంతా కూడా మిక్స్ చేసేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఒక గుప్పెడన్ని వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందండి. దీన్నంతా ఇలా మిక్స్ అయిపోయాక దీంట్లోనే సోయా చంక్స్‌ని వేసేసుకోండి. అలాగే దీన్నంతా కూడా ఒక 5 నిమిషాల పాటు సోయా చంక్స్‌కి ఉప్పు, కారం పట్టే విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ అయిపోయాక దీంట్లోనే మనం ఇందాక రైస్ అనేది కడిగి పెట్టుకున్నాం కదా! నీళ్ళన్నీ వచ్చేసేసుకొని చక్కగా ఈ రైస్‌నంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి. రైస్‌ని ఒక 2 నిమిషాల పాటు దీంట్లోనే ఫ్రై చేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర దాకా వాటర్‌ని వేసుకోండి. కొలత అనేది కంపల్సరీ కప్పున్నర దాకే వేసుకోవాలండి. చాలామంది 1కి 2 వేసుకుంటే రైస్ అనేది మెత్తపడిపోతుంది. రైస్ ముందుగా నానపెట్టేసాం కాబట్టి కరెక్ట్‌గా 1కి 1:30 అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు, కారం అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అవసరానికి తగ్గట్టు మనం ఉప్పు, కారాన్ని అడ్జస్ట్ చేసేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా సాల్ట్, దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. అంతే, సింపుల్‌గా ఈ సోయా చంక్స్ పులావ్ రెడీ అయిపోతుందండి. జస్ట్ ఒక అరగంటలోనే చక్కగా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తుంటేనే ఎంత బాగా వచ్చిందో కదా! పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్‌గా కుదిరిందండి. మీరు కూడా సింపుల్‌గా ఇలా చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి. దీనికి ఎగస్ట్రాగా కర్రీ చేయాల్సిన పని లేదండి. కొద్దిగా రైతా కాంబినేషన్‌గా సర్వ్ చేసేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఈ టేస్టీ అయిన సోయా చంక్స్ పులావ్‌ని మీరు కూడా ఇంట్లో సింపుల్‌గా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన తెలియచేయండి. నచ్చితే గనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.